నమస్కారం. టీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. చక్కెర పరిశ్రమల అభివృద్ధికి చేసిన కృషికి ఢిల్లీలో శతాబ్దికాల గౌరవ పురస్కారం అందుకున్న తణుకు ఆంధ్ర షుగర్స్ జేఎండీ ముళ్లపూడి నరేంద్రనాథ్ అభినందించిన వివిధ రాష్ట్రాల షుగర్ ఫ్యాక్టరీల అధినేతలు. ఆకివీడు ప్రభుత్వ ఆసుపత్రిని అభివృద్ధి చేసి మౌలిక సదుపాయాలు కల్పిస్తా ప్రకటించిన అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ కనుమూరి. త్వరలోనే కొత్త పెన్షన్లను మంజూరు చేయనున్న కూటమి ప్రభుత్వం భీమవరంలో వెల్లడించిన తెలుగుదేశం పోలిట్ బ్యూరో మెంబర్ సీతారామలక్ష్మి. ఇరగవరం ప్రాంత రైతుల అభివృద్ధికి చిత్తశుద్ధితో కృషి చేస్తా హామీ ఇచ్చిన సొసైటీ నూతన అధ్యక్షులు నాగరాజేశ్వరరావు ప్రశంసించిన తణుకు మున్సిపల్ మాజీ చైర్మన్ డాక్టర్ దొమ్మేటి. వెంకటరామనగూడెంలో ప్రకృతి వ్యవసాయంపై వ్యవసాయ ఉద్యాన శాఖల సిబ్బందికి శిక్షణ ఇచ్చిన అధికారులు రసాయన ఎరువులకు క్రిమిసంహారక మందుల వినియోగానికి దూరంగా ఉండాలని హితవు. న్యాయ సహాయం అందించడంలో పారాలీగల్ వాలంటీర్లు ముఖ్య భూమిక పోషించాలి రాజమండ్రిలో ఉద్బోధించిన ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ఇన్ఛార్జి ప్రధాన న్యాయమూర్తి మాధురి. కూటమి ప్రభుత్వం వచ్చాకే ఏపీలో పెట్టుబడులు ఉపాధి అవకాశాలు పెరిగాయి కొత్తపేట మండలంలో పేర్కొన్న ఎమ్మెల్యే బండారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన P4 పథకం అమలు ప్రక్రియను వేగవంతం చేయాలి అమలాపురంలో అధికారులను ఆదేశించిన అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్. నిర్మాణాత్మక అభివృద్ధిలో ముఖ్యమంత్రి చంద్రబాబుదే అగ్రస్థానం ఏలూరులో తొలి అడుగులో ప్రస్తావించిన రాష్ట్ర మంత్రి ఫరూక్. మహిళల ఆర్థిక అభివృద్ధికి అంకిత భావంతో పాటుపడుతున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జిలుగుమిల్లి మండలంలో స్పష్టం చేసిన పోలవరం ఎమ్మెల్యే బాలరాజు. జాతీయ షుగర్ టెక్నాలజిస్ట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఢిల్లీలో గురువారం నిర్వహించిన సదస్సులో తణుకు ఆంధ్ర షుగర్ జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ ముళ్లపూడి నరేంద్రనాథ్కు శతాబ్ది అవార్డునిచ్చి అభినందించారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం ద్వారా భారత చక్కెర పరిశ్రమల అభివృద్ధికి ఆయన చేసిన కృషిని గుర్తించి ఈ గౌరవ పురస్కారం అందించారు. ఈ సందర్భంగా వివిధ రాష్ట్రాలకు చెందిన ఫ్యాక్టరీల అధినేతలు అభినందించారు. రోగుల కోసం ఆకివీడు ప్రభుత్వ ఆసుపత్రికి మరిన్ని మౌలిక సదుపాయాలు కల్పిస్తానని అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ ఉండి ఎమ్మెల్యే కనుమూరి రఘురామకృష్ణరాజు హామీ ఇచ్చారు. ఉండి నియోజకవర్గ పరిధిలోని ఆకివీడు ప్రభుత్వ ఆసుపత్రిలో ఆధునిక ఎక్స్రే యూనిట్ బ్లడ్ బ్యాంకును జిల్లా కలెక్టర్ చదలవాడి నాగరాణితో కలిసి ఆయన ప్రారంభించి మాట్లాడారు. త్వరలోనే డయాలసిస్ సెంటర్ను ఆరోగ్యశ్రీకి అనుసంధానం చేస్తామన్నారు. మున్సిపాలిటీలో 2 చోట్ల రైల్వే అండర్ బ్రిడ్జి పనులు త్వరలోనే ప్రారంభిస్తామన్నారు. ఆకివీడు సిహెచ్సిలో అధునాతన ఎక్స్రే యంత్రం బ్లడ్ బ్యాంక్ చాలా అవసరం. ఆ 2 కూడా ఈరోజు ప్రారంభించడం జరిగింది. అలాగే 3 ఫేజ్ జనరేటర్ సిస్టమ్ కూడా లేనందువల్ల కొన్ని ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఒక 3 ఫేజ్ కొత్త జనరేటర్ కూడా మన ఉండి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ నుంచి ఇవ్వటం జరిగింది. ఇప్పుడే మనం కొద్ది మాసాల క్రితం ప్రారంభించిన డయాలసిస్ సెంటరు త్వరలో ఒక 10 రోజుల్లో ఆరోగ్యశ్రీ తోటి కూడా అనుసంధానం అవుతుంది. చాలామంది పేషెంట్స్ ఉన్నారు, దూర ప్రాంతాలకు వెళ్ళవలసి వస్తుంది ఆరోగ్యశ్రీ అనుసంధానం లేనందువల్ల. 10 రోజుల్లో అది కూడా వచ్చిన తర్వాత 2వ షిఫ్ట్ కూడా, ఇప్పుడు ఒక షిఫ్ట్ ఫుల్గా రన్ అవుతుంది డయాలసిస్, 2వ షిఫ్ట్ కూడా ఆరోగ్యశ్రీ వాళ్ళ కోసం అందుబాటులోకి తీసుకురావడం జరుగుతుంది. ఆ తర్వాత ఇంకా అవసరం అనుకుంటే రాబోయే రోజుల్లో డెఫినెట్గా ప్రజల అవసరాల కోసం మరింత ఇంకొక బిల్డింగ్ కట్టి అందులో కూడా అధునాతన డయాలసిస్ యంత్రాలు కట్టడానికి కూడా సిద్ధంగా ఉన్నాం. దాతలు కూడా ఉన్నారు. ఈ కార్యక్రమంలో ఉండి నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జి జుత్తిగా నాగరాజు, టీడీపీ మండల అధ్యక్షులు మోటుపల్లి రాంప్రసాద్, కొత్తపల్లి నాగరాజు, పొత్తూరి వెంకటేశ్వరరాజులు పాల్గొన్నారు.
త్వరలోనే కొత్త పెన్షన్లను కూటమి ప్రభుత్వం మంజూరు చేయనున్నట్లు టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యురాలు తోట సీతారామలక్ష్మి తెలిపారు. భీమవరంలో నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో శుక్రవారం స్థానిక ప్రజల నుండి వినతి పత్రాలు స్వీకరించి అనంతరం ఆమె మాట్లాడారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు పథకాలు అమలు చేస్తున్నామన్నారు. ప్రజా సంక్షేమం దిశగా పాలన జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు కోళ్ల సీతారాం, రజక కార్పొరేషన్ డైరెక్టర్ ఉప్పులూరి చంద్రశేఖర్, ఎస్కే రబ్బానీ, కొండ్రు శ్రీనివాస్, గొలగాని రమేష్లు పాల్గొన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు, అమలాపురం జిల్లా రాజోల మధ్య గోదావరి నదిపై ఉన్న చించినాడ వంతెన మరమ్మతుల కారణంగా బస్సు రూట్లో మార్పులు చేసినట్లు జిల్లా ప్రజా రవాణా అధికారి ఎస్వీఆర్ వరప్రసాద్ భీమవరంలో శుక్రవారం మీడియాకి తెలిపారు. భీమవరం నుండి అమలాపురం వెళ్లే బస్సులు వయ్యా పాలకొల్లు, రావులపాలెం, కొత్తపేట, అంబాజీపేట మీదుగా వెళతాయని అన్నారు. అలాగే దిండి చెక్పోస్ట్ నుండి అమలాపురానికి ప్రతి గంటకు సర్వీసును ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఈ నెల 30వ తేదీ వరకు జిల్లాలో పశుపోషణకు అవసరమైన వనరుల కోసం సర్వే నిర్వహిస్తున్నట్లు జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి డాక్టర్ కె మురళీకృష్ణ భీమవరంలో శుక్రవారం మీడియాకి తెలిపారు. జిల్లాలో 47,513 మంది రైతులు పశువులు, గొర్రెలు, కోళ్లను పెంపకం చేస్తున్నట్లు గుర్తించామన్నారు. వారి సమగ్ర వివరాలను ఈ సర్వే ద్వారా సేకరించి ప్రభుత్వానికి అందిస్తామన్నారు. తణుకు ఇండియన్ హెయిర్ ఇండస్ట్రీస్ ఆర్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ల ఆధ్వర్యంలో ఇదే కర్మాగారానికి చెందిన కార్మికుల కోసం పాలకొల్లు లయన్స్ క్లబ్కు చెందిన రాజవల్లి రాధారామన్ నేత్ర వైద్యశాల సిబ్బంది శుక్రవారం వైద్య పరీక్షలను నిర్వహించారు. ఈ సంస్థ కార్మికులతో పాటు ఇండస్ట్రియల్ ఎస్టేట్కు చెందిన వివిధ సంస్థల కార్మికులు 365 మంది పాల్గొని సేవలు అందుకున్నారు. ఇందులో 11 మందికి కాట్రాక్ట్ ఆపరేషన్లు, 5గురికి కంటిపై ఉండే పొర ఆపరేషన్లు అవసరమని గుర్తించి ఇందుకు అవసరమైన ఏర్పాట్లు చేశారు. కాగా 72 మందికి కళ్లజోళ్లను పంపిణీ చేశారు. ఈ విశిష్ట సేవా శిబిరాన్ని మున్సిపల్ మాజీ చైర్పర్సన్ వంకా రాజకుమారి ప్రారంభించగా డాక్టర్ అల్లూరి లక్ష్మీపతిరాజు కంటి పరీక్షలు నిర్వహించి సూచనలు, సలహాలు ఇచ్చారు. ఇరగవరం మండలం తెలుగుదేశం సీనియర్ నాయకులు వేండ్ర నాగరాజేశ్వరరావు ది ఇరగవరం ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం అధ్యక్షునిగా నియమితులై శుక్రవారం పదవీ బాధ్యతలను స్వీకరించారు. ఈ మేరకు సంస్థ కార్యాలయంలో జరిగిన సమావేశంలో సొసైటీ కార్యదర్శి గంధారపు శివకుమార్ ప్రమాణ స్వీకారం చేయించి బాధ్యతలను అప్పగించారు. ఈ సందర్భంగా వేండ్ర నాగరాజేశ్వరరావు మాట్లాడుతూ అన్నదాతల అభివృద్ధి కోసం స్థాపితమైన ఈ సొసైటీని అన్ని విధాలా అభివృద్ధి చేసి రైతుల సంక్షేమానికి పూర్తిగా తోడ్పడతాను అన్నారు. అలాగే సొసైటీ డైరెక్టర్లుగా శీలబోయిన శ్రీనివాస్, రాగు వెంకటేశ్వరరావులు కూడా ప్రమాణ స్వీకారం చేశారు. నాకు ఈ పదవి ఇచ్చినందుకు ముఖ్యంగా ఎమ్మెల్యే గారికి మరీ మనస్ఫూర్తిగా నమస్కారాలతో తెలియపరచుకుంటున్నాను. ఈ సొసైటీలో రైతులు చాలామంది బాధపడుతున్నారండి. దాన్ని బాధ అంటే ఈ ఎరువులు ఉండలేదు, పురుగు మందులు ఉండలేదు, ఏం ఉండలేదు, పురుగులు వెళ్ళి తీసుకోవాల్సి వస్తుంది. అది ఆ సమస్య లేకుండా నేను సవ్యంగా రైతులకి న్యాయం జరిగేటట్టు చేస్తానని చెప్పి తర్వాత మార్నింగ్ 9 అయితేనే కానీ సొసైటీకి రావట్లేదు. రైతులు 7 గంటలకే మందులు వేసుకుంటారు. ఇవి కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు రైతులు. ఇవన్నీ కూడా నేను తప్పనిసరిగా రైతులకి ఇబ్బంది లేకుండా చేస్తానని చెప్పి కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.
అవకాశం ఇచ్చినందుకు ఆయన చాలా ఆనందపడుతున్నారు. వేడుకగా జరిగిన ఈ కార్యక్రమంలో తణుకు మున్సిపల్ మాజీ చైర్మన్ డాక్టర్ దొమ్మేటి వెంకట సుధాకర్, ఇరగవరం, అర్జునుడిపాలెం గ్రామాల సర్పంచులు కంకిపాటి శ్రీనివాస్, పోతుల గంగాధరరావు, బీజేపీ జిల్లా అధ్యక్షురాలు అయినంపొడి శ్రీదేవి, టీడీపీ మండల శాఖ అధ్యక్షులు గూడూరి నాగరాజు, కార్యదర్శి పోతిరెడ్డి శ్రీనివాసరావు, గ్రామశాఖ కమిటీ అధ్యక్షులు శీలబోయిన శ్రీనివాసరావు, నాయకులు దంగేటి శ్రీనివాసరావు, బోళ్ల శ్రీనివాస్, దొంగ విష్ణులు పాల్గొన్నారు. కడుపులో ఉన్న 6 కేజీల అరుదైన కంతిని శస్త్రచికిత్స ద్వారా తొలగించి ఆరోగ్యాన్ని పరిరక్షించినట్లు తణుకు ఆక్సిజన్ హాస్పిటల్ వైద్య నిపుణులు వల్లభనేని కిషోర్ శుక్రవారం మీడియాకు తెలిపారు. ఇందుకు సంబంధించిన వివరాలను ఆయన వెల్లడించారు. హాస్పిటల్కి 70 సంవత్సరాల ఒక ఆమె పొట్ట నొప్పితో బాధపడుతూ వచ్చారు. సో మనం చూసేసరికి పొట్టంతా ఉబ్బిపోయి ఇంత ఉంది. సో స్కానింగ్ చేయించి తర్వాత సిటీ స్కాన్, తర్వాత ఎంఆర్ఐ స్కాన్ తీపిచ్చిన తర్వాత మనకి అది క్యాన్సర్ గడ్డగా నిరూపించబడింది. డెంటల్ సర్జరీ చేసిన తర్వాత 6 కేజీల గడ్డ మనం బయటకు తీయడం అనేది జరిగింది. సో ఇది ఓన్లీ గడ్డ ఒకటే తీయడం గురించి కాదు, ఆ గడ్డతో పాటు తర్వాత క్యాన్సర్గా ఎక్కడెక్కడైతే ఇంకా వేరే చోటకి స్ప్రెడ్ అయ్యి ఉండొచ్చు. సో అంటే క్యాన్సర్కి సంబంధించి ఇంకా ఏది కూడా లోపల మిగిల్చకుండా కంప్లీట్గా సర్జరీ చేయడం అనేది జరిగిందండి. సో మెయిన్గా చెప్పేది ఏంటి అంటే ఎవరికైనా కంతులు కానీ లేకపోతే ఇలాంటి ఇబ్బందులు ఏమైనా ఉంటే ఖచ్చితంగా వచ్చి చూపించుకోండి. సో ఆవిడకి ఒక 30 సంవత్సరాలు 30-40 సంవత్సరాల నుంచి ఆ గడ్డ కంతి అలా పెరుగుతూ ఉందన్న విషయం ఆవిడకి తెలుసు, కానీ ఎవరికీ చెప్పలేదు. సో అలా చెప్పకపోవడం వల్ల ఏంటంటే అల్టిమేట్గా వాళ్ళే నష్టపోతారు. ఖచ్చితంగా ఏ ఇబ్బంది ఉన్నా వచ్చి చూపించుకొని డాక్టర్ సజెషన్ తీసుకుని చేయించండి. ప్రకటనలు